కరెక్టే అని సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. గత సంవత్సరం ఓర్గల్లో వేదికగా నరేంద్ర మోడీ గారు ఈ బహిరంగ సభలో మాట్లాడుతూ ఈ ప్రాంతానికి అనేకమైన వరాల జల్లు కురిపించడం జరిగింది. దానిలో భాగంగానే 2023వ సంవత్సరంలో దానికి పునాదులు పడ్డాయి. ఈ రోజున రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నందుకు 59వ డివిజన్ కేంద్రంలో ఈ రోజున గుజ్జుల మహేందర్ రెడ్డి వసంత గారు కార్పొరేటర్ గారి ఆధ్వర్యంలో ఇంత పెద్ద ఎత్తున మనము కృతజ్ఞత తెలుపుతూ నరేంద్ర మోడీ గారికి పాలాభిషేకం నిర్వహించుకోవడం చాలా అభినందనదాయకం. మొన్నటికి మొన్ననే ఈ ప్రాంతంలో గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే 500 కోట్లతోని స్మార్ట్ నిధుల కింద ఈ వరంగల్ను అనేకమైన రోడ్లతో అనేకమైన డెవలప్మెంట్ కార్యక్రమాలతో మన కిషన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో 1000 స్తంభాల గుడిని కూడా పునర్నిర్మించడం జరిగింది. రేపు రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలోకి అధికారం వస్తే అనేక విధాలుగా ఈ ప్రాంతంలో అనేకమైన యువకులకు ఉపాధి దొరికే అవకాశం ఉంది. ఈ కోచ్ ఫ్యాక్టరీ స్థానికంగా ఉండే ప్రజలకు రేపు రాబోయే రోజుల్లో పరోక్షంగా ప్రత్యక్షంగా అనేకమైనటువంటి ఉపాధి దొరికే అవకాశం ఉంది. కావున ఈ రోజున ధన్యవాదాలు తెలపడానికి ఇంత పెద్ద ఎత్తున సంఖ్యలో తరలి వచ్చిన భారతీయ జనతా పార్టీ అభిమానులకు, నాయకులకు, కార్యకర్తలకు నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను.